రాష్ట్రంలో ఆహార భద్రత, రైతు సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సహకారం లభిస్తోందని పేర్కొన్నారు. దాదాపు 4.35 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల పౌర సరఫరా శాఖ ద్వారా నిత్యావసరాలు అందుతున్నాయని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ సదుపాయం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకతతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన అధ్యక్ష సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఆహారం ఉండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,100 కోట్ల పైన మనం ఇప్పటి వరకు వీరికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ కార్యక్రమం ద్వారా కేవలం 0.04% పేమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్టాండర్డ్ మేము మెయింటైన్ చేసుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా ఆ లబ్ధిదారులందరూ కూడా అందించే విధంగా ఈ సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం కింద 30,88,400 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 1,72,036 మందికే వాళ్ళు ఇవ్వగలిగారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel